యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మానుసారమైన మర్మములు పరిశుద్ధాత్మను పొందుకున్నాక మన జీవితంలో నిత్యము భక్తి జీవితాన్ని కలిగి ప్రార్థన కలిగి నిత్యము దేవుడితో ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆత్మ కలిగిన వారికి ఆత్మ విషయాలు ఎంతో వింటున్న కొలది వినాలి అని ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మను కలిగిన వారికి ఆత్మను కలిగిన వారు చెప్పుతున్న మాటలు వింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటవి. ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్నో చూపిస్తూ ఉంటాడు దేవుడు, ఎన్నో దర్శనాలు. ప్రతి ఒక్కరు కూడా అట్టి దర్శనాలు చూస్తూ ఉంటారు. నేను చాలా సంతోషిస్తాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితంలో మనము సరికాము, సరి అయిన మార్గంలో వెలుగు మార్గంలో నడవలేము. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనల్ని సరిచేస్తూ మనం తప్పిదములు చేస్తున్నా అది తప్పు అని తెలియపరుస్తూ సరిచేసి సక్రమైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని, ఆత్మతో నింపబడి ఆత్మలో అనేక విషయాలు తెలుసుకునే వారుగా ఉండాలని మీ అందరినీ ఒక తల్లిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక దినము నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ సమయంలో కొన్ని చెట్లు కనపడుతున్నాయి దర్శనంలో. ముఖాముఖి దర్శనము. ఒక స్థలము, ఆ స్థలంలో అనేక చెట్లు నాటబడి ఉన్నవి. ఆ చెట్లు మరి ఆ చెట్ల యొద్దకు నేను వెళ్ళి ఆడ నిలబడ్డాను. కొన్ని చెట్లకు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క చెట్టుకి పూత పూస్తూ పూత రాలిపోతూ ఉంది. చెట్టు మాత్రం చాలా పచ్చగా చాలా పెద్దగా ఉన్నవి, కానీ ఆ చెట్టుకున్న పూత రాలిపోతూ ఉంది. నేను అనుకుంటాను, ఇంత పెద్ద చెట్టు, ఈ చెట్టుకి పూత రాలిపోతుంది. చెట్టు చూస్తే చాలా బలంగా ఉంది కదా, ఏంటి చెట్టుకి ఇలా రాలిపోతూ ఉంది అనుకున్నాను. మరలా పక్కన ఉన్న ఆ చెట్టు కూడా, ఆ చెట్టుకు కొద్ది కాయలు కాసాయి. కాయలు ఒక మీడియం కాయలు కొద్ది పింద కాయలు కానీ అన్ని రాలిపోతూ ఉన్నవి. నేను అనుకున్నా, ఈ చెట్టు ఏమో పూత రాలిపోతుంది, పక్కన కాయలు కాసి కొద్ది పిందెలుగా ఉండగా రాలిపోతున్నాయి ఏంటి అని అనుకుంటూ ఉన్నాను. అలా అనుకుంటూ మరలా ముందుకు వెళ్ళాను. అలా ముందుకు వెళ్ళిపోతున్నా, చెట్లన్నీ చూసుకుంటా. మరలా ఒక చెట్టు చాలా పెద్ద కాయలుగా కనపడుతూ ఉన్నాయి. అవి కనపడుతున్నవి పచ్చిగానే ఉన్నాయి, కానీ రాలి పడిపోతానే ఉన్నాయి కాయలు. అయ్యో, ఇంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద పెద్ద కాయలుగా ఉన్నవి, ఇవేంటి ఇలా రాలిపోతున్నాయి అని నా మనసులో నేను అనుకుంటూ మరలా ఈ ఫస్ట్ ఉన్న చెట్టు కాడికి మరలా అంతా చూసుకుంటా, చెట్లన్నీ చూసుకుంటా ఆ చెట్టు కాడికే వచ్చాను. ఆ చెట్టు కాడికి వచ్చి అలా నిలబడి ఆ పూతను చూస్తున్నా. అయ్యో, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో కూడా అన్ని చెట్లు వేసుకుంటాను, అన్ని చెట్లకు నీళ్లు పెట్టిస్తాను. ప్రతిరోజు కూడా చెట్లు చూస్తాను, కాపుకొచ్చిందా, పిందెలు పడ్డాయా, ఏమైనా తెగులుందా అని నేను రోజు చెక్ చేసుకుంటాను. ఉదయం లేవుగా అని ప్రేయర్ అయిపోగానే 6:37కి ముందు గార్డెన్కి వెళ్ళి చెట్లు చూసుకుంటాను. అన్ని ఒక్కొక్కటి చూస్తాను అనమాట. నాకు అంత ఇష్టం చెట్లు అన్నా, మళ్ళీ యానిమల్స్ అన్నా, ఇలా యానిమల్స్ అన్నా చాలా ఇష్టపడతాను. వాటితో ఎక్కువ సమయం దొరికిందంటే వాటితో కొద్దిసేపు స్పెండ్ చేస్తూ ఉంటాను. అలా నేను ముందు ఆ చెట్టు కాడికి వెళ్ళిపోయి ఆ పూత రాలిపోతున్న చెట్టు దగ్గరికి వెళ్ళి అలా నిలబడి చూస్తున్నాను. ఏంటి చెట్టు ఇలా రాలిపోవడము అని అలా చూస్తూ ఉన్నాను దర్శనంలో. అప్పుడు నాకు ఒక స్వరము ఎక్కడి నుండో వినపడుతుంది. ఇదిగో కుమార్తె, ఆ చెట్టును చూడుము, రాలిపోతూ ఉంది పూత. ఎంతో మంది భక్తి జీవితం కలిగి ఉంటూ, వారు చూచుటకు భక్తిగా ఉంటూ, వారిలో క్రియలు లేకపోవటం బట్టి వారి మనస్సు క్రియలతో కలిగి లేక ఆ పూత రాలిపోతూ ఉన్నది. చెట్టు చూడడానికి మంచిగా ఉంది, కానీ భక్తి జీవితం కలిగి ఉన్నారు. కానీ ఆ భక్తి జీవితంలో క్రియలు లేని జీవితంగా ఉండటం వలన ఆ పూత రాలిపోతూ ఉంది కుమార్తె. ఇదిగో కుమార్తె, ఆ చెట్టు చూడు అని చెప్తున్న స్వరము వినపడుతూ ఉంది. రాలిపోతూ ఉంది పూత. ఎంతో మంది కూడా భక్తి జీవితముగా ఉంటూ, వారు చూచుటకు భక్తి జీవితముగా ఉంటూ, వారిలో క్రియలు లేకపోవడమును బట్టి అదిగో వారి మనసు
క్రియలను కలిగి లేక ఆ పూతంతా రాలిపోతూ ఉంది. చెట్టు చూడటానికి మంచిగా ఉంది, కానీ భక్తి జీవితముగా ఉన్నారు కానీ కొంతమంది ఆ భక్తి జీవితములో క్రియలు లేని జీవితముగా ఉండబట్టి ఆ పూత రాలిపోతూ ఉంది అని ఒక స్వరము ఎక్కడ మాట్లాడుతూ చెప్పబడుతుంది. నేను అలాగే వింటున్నాను. మరలా అక్కడి నుండి ప్రక్కన చెట్టు కాడికి వెళ్ళాను. అలా చూసుకుంటూ వినుకుంటా వెళ్ళిపోతూ ఆ ప్రక్కన చెట్టు కాడికి వెళ్ళాను. ఆ చెట్టు కాయలు చూస్తూ అవి కొద్ది పిందెలుగా ఉండగా రాలిపోతున్నవి. అవి అలాగే చూస్తూ ఉండగా ఈ చెట్టును చూడు, ఈ చెట్టును చూడు అని ఒక స్వరము, ఇదిగో ఈ చెట్టు చూడు, ఇదిగో ఈ చెట్టును చూడు, కొద్దిగా కాయలుగా కాసి అక్కడ పడిపోతూ ఉన్నాయి. భక్తి జీవితంలో కూడా కొన్ని సమయాలలో వారి జీవితంలో బలహీనతలు కలిగించబడుతూ క్రియలను విడిచిపెట్టి వారు భక్తి జీవితాన్ని కోల్పోయిన వారిగా క్రియలను మర్చిపోతూ ఉంటారు. అట్టి వారి ఫలములు ఇక్కడ పడిపోతూ ఉన్నవి కుమార్తె. కొద్దిగా కాయలుగా కాసాక పడిపోతున్నవి. భక్తి జీవితంలో కూడా కొన్ని సందర్భంలో కొన్ని సమయాలలో వారి జీవితంలో బలహీనతలు కలిగించబడుతూ క్రియలను విడిచి వారు మరి భక్తి జీవితాన్ని కోల్పోతున్న వారిగా ఉంటూ ఉంటారు. వారి భక్తి జీవితం కోల్పోతూ క్రియలను మర్చిపోతూ ఉంటారు. అట్టి వారి ఫలము అదిగో పడిపోతూ ఉన్నవి అని చెప్పబడుతుంది. మరలా ముందుకు అట్లాగే వెళ్ళిపోతున్నాను. అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ పెద్ద చెట్టు, ఆ చెట్టు పెద్ద ఫలాలు అవి పడిపోతున్నాయి పండుగ కాకముందే. అక్కడికి వెళ్ళగానే మరలా స్వరం చెప్పబడుతుంది, ఈ చెట్టు చూడము కుమార్తె, చివరి క్షణం వరకు కూడా నమ్మకమైన జీవితం, క్రియలను కలిగి ఉండి చివరి సమయంలో శ్రమను భరించలేక, క్రియలు లేక విశ్వాసాన్ని కోల్పోయి భక్తి జీవితాన్ని కోల్పోయి వారి ఫలము ఇక్కడ పడిపోతూ ఉన్నది కుమార్తె. ఈ చెట్టు చూడు కుమార్తె, ఈ చెట్టు ఇదిగో చివరి క్షణము వరకు కూడా నమ్మకమైన జీవితము, క్రియలను కలిగి ఉండి చివరి సమయంలో శ్రమను భరించుకోలేక, అదిగో క్రియలు లేక ఇక విశ్వాసాన్ని కోల్పోయి భక్తి జీవితమును కూడా కోల్పోయి అదిగో ఫలము పడిపోయి ఉంటూ ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది 3 చెట్ల విషయంలో. మొట్టమొదటి చెట్టు విషయంలో అలా, ఇక ఎప్పుడైతే ఆ చివరి చెట్టు కాడ మాట్లాడడమో వెంటనే ఆ దర్శనము ఆగిపోయింది. నాకు అనిపించింది, లేచి కూర్చొని ప్రేయర్ చేసుకుంటా అనుకుంటూ ఉన్న, ప్రభా నిజమే మొట్టమొదటి చెట్టుకు పూతగా ఉన్నది అంటే, చాలా మంది చూడండి ఎంతో భక్తిగా ఉంటారు కానీ వాళ్ళలో క్రియలు ఉండవు. భక్తి ఉండగానే సరిపోదు, క్రియల రూపంలో కూడా క్రియలు కలిగి ఉండాలి మనము. ఆ క్రియలు లేకపోతే మన భక్తి జీవితానికి అసలు అర్థం ఉండదు. ఇక ఆ భక్తిగా పచ్చగా ఉంది చెట్టు, చాలా ఇదిగా ఉంది, పూతగా వేస్తూ రాలిపోతూ ఉంది. రెండో చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు కొద్దిగా పిందెలుగా కొద్ది కాయలుగా ఉండి పడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి, అన్ని రాలిపోతున్నవి. చూడండి, చాలా మంది కూడా చాలా భక్తిగానే ఉంటారు కానీ ఒక్కొక్క సమయంలో వారి మనసు ఎలా ఉంటదంటే 2 తలంపులుగా వెళ్ళిపోతుంది. అప్పటిదాకా భక్తిగా ఉంటారు, ఏమవుతుంది ఒకటే క్షణంలో వారి మనస్సు మరి బలహీన పడిపోయి మరి క్రియల రూపంలో లేని వారిగా, క్రియలను మర్చిపోయి క్రియలు కలిగి ఉండలేని వారిగా ఉంటూ మరలా భక్తిగా ఉంటూ మరలా పడిపోతూ మరలా భక్తిగా ఉంటూ మరలా క్రియలను విడిచిపెట్టి మరి మరలా అలా ఒక్కొక్క రీతిగా, అంటే కొన్ని రోజులు భక్తిగా ఉంటారు, కొన్ని రోజులు భక్తిని విడిచిపెడతారు, మంచి క్రియలు కలిగి ఉండరు. మళ్ళా కొన్ని రోజులు భక్తిని కలిగి ఉంటారు,
క్రియలు కలిగి ఉంటారు. ఇలా పడిపోతూ లేస్తూ పడిపోతూ ఉన్న వాళ్ళ యొక్క ఫలములు రాలిపోతున్నవి మొత్తము కూడా. ఇంక మూడో చెట్టు కాడికి వస్తేగా చాలా మంది చివరి వరకు కూడా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. చాలా కష్టపడతారు, ప్రయాసపడతారు, ఎంతో ఇదవుతారు. కానీ లాస్ట్ టైంలో వారు మరలా తిరిగి మొదటి స్థితి కలిగిన వారిగా మార్చబడుతూ మరి పడిపోతూ ఉంటారు. అటువంటి పడిపోయే వారి యొక్క చెట్టు ఫలము మరి చూపించడం, లాస్ట్ చెట్టు అంత పెద్ద ఫలముగా అయ్యాక చివరికి లాస్ట్కి వచ్చేలోపు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మరలా మొదటి స్థితిలో పడిపోయి ఇదైపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క స్థితిని బట్టి ఆ ఫలములు చూపించడం జరిగింది. మొదటి ఫలము మంచి క్రియలు, కొంతకాలం మంచిగా ఉండి దేవునిలో భక్తి జీవితాన్ని కలిగి క్రియలు లేని వారిగా ఉంటున్న వారి యొక్క ఆ యొక్క చెట్టు ఫలాలు మరి చెట్టు పూత రాలిపోతున్నట్టుగా చూపించడము. రెండవ చెట్టు కాడికి వస్తే అలాగా భక్తి జీవితం ఉండి కొంతకాలం ఉండి తర్వాతకి మరి క్రియలు లేని వారిగా ఉంటూ కొంతమంది మరి మరలా తిరిగి అవిశ్వాసంలో ఇదైపోయి పడిపోతున్న వారి యొక్క చెట్టు ఫలం చూపించడము. చివరికి మూడవ చెట్టు ఇక చివరి వరకు వచ్చి కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోక వారి క్రియలను మరలా మొదటి స్థితిలో పడిపోయి మరి భక్తి జీవితాన్ని అంతా మరి వారు వ్యర్థపరుచుకునే వారిగా ఉంటున్నట్టుగా చూపించారు. నిజమే, ఈ మూడు చెట్ల విషయంలో చూస్తే మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నాము, చివరి వరకు నమ్మకమైన సాక్షిగా దేవునికి ఉండాలి, నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. చివరి వరకు 2 రోజులు 3 రోజులు భక్తి జీవితం కాదు, సంవత్సరాలు కాదు. మన భక్తి జీవితంలో ఎప్పుడు కూడా చిన్న అవిశ్వాసం రావద్దు. మనం ఏ విధంగా మొట్టమొదటి నుండి ఎలా ఉన్నాం అలాగే భక్తి జీవితాన్ని కలిగి క్రియలు, మంచి క్రియలు కావాలి. అందుకే బైబిల్లో మన వెంట మన క్రియలు వస్తాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నవి. భక్తి జీవితంతో పాటు క్రియలు కలిగి ఉంటేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు. ఎంత భక్తి జీవితం ఉన్నా నీ జీవితంలో క్రియలు లేకపోతే వ్యర్థమే కదా. కాబట్టి భక్తితో పాటు క్రియలను కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే మనము మరి దేవునికి ఇష్టలుగా ఉంటాము. మరి ప్రభు ఎందుకు పనికిరాని నాకు ఆ దర్శనాన్ని చూపించాడు. 3 ఫలాల చెట్లు చూపించాడు. ఒకటి పూత రాలిపోతుంది, ఒకటి పిందెలు రాలిపోతున్నవి, ఒకటి పెద్ద ఫలమయ్యాక ఆ ఫలము కూడా రాలిపోవడము చూపించడం. అంటే ఈ రీతి కలిగిన జీవితాలను మనము కలిగి ఉంటూ ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపుడు ఆత్మలో దర్శనాన్ని చూపించడం జరిగింది. మరి మన జీవితంలో అటువంటి స్థితిని కలిగి ఉండవద్దు. ఆత్మపూరులుగా చనిపోయే వరకు కూడా మనం ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఆత్మ కలిగి ఉంటున్నాము కాబట్టి, మనము ఆత్మలో ఉంటున్నాము కాబట్టి ఖచ్చితంగా మన జీవితాన్ని ఆత్మను కోల్పోయే వారిగా ఉండొద్దు, ఆత్మను దుఃఖపరిచే వారిగా ఉండొద్దు. ఆత్మపూర్లుగా మనం ఎన్ని అయినా ఎదుర్కొని దేవుని కోసమే నిలిచి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంటే ఖచ్చితంగా మనందరం పరలోకానికి చేర్చబడతాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.